హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారుల బృందాలుగా విడిపోయి హైదరాబాద్తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లాపూర్లోని కుమార్ ఇంట్లో ఏసీపీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. జీఎం కుమార్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక జీఎం కుమార్ బంధువుల ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి బబితాని అడిగి తెలుసుకుందాం. బబిత. శ్వేత, అనంతలక్ష్మి కుమార్ ఎవరైతే ఉన్నారో జలమండలి మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. అయితే దాదాపుగా 100 కోట్ల ఆస్తి ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించు ఏసీబీ. అంటే మార్కెట్ విలువ దాదాపు 100 కోట్ల వరకు ఉండొచ్చు అని అయితే ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మల్లాపూర్ తో పాటు బంధువుల నివాసాల్లో కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇంట్లో 10 లక్షల నగదు, అలాగే సుమారు 1.1 కోట్ల వరకు ఉండొచ్చు బంగారం, 1 కేజీ బంగారు ఆభరణాల వరకు కూడా దొరికాయి. అలాగే హైదరాబాద్ లో వీరికి గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్స్ ఉన్నట్లుగా, అలాగే 6 ఓపెన్ ప్లాట్స్ ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఇక నిజామాబాద్ లో కూడా వీరికి 3 ఎకరాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఇక భారీగా ఆస్తులు గుర్తించిన ఏసీబీ బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేసి మరిన్ని ఆస్తులు గుర్తించనున్నట్టుగా అప్డేట్స్ అయితే ఇస్తున్నారు శ్వేత. రైట్. ప్రస్తుతానికి ఈ సోదాలకు సంబంధించి ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఇటు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? యశ్వత, అంటే మల్లాపూర్ లో ఇప్పటికే వాళ్ళ బంధువుల నివాసాల్లో అయితే సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకొకటి, భారీగా ఆస్తులు గుర్తించారు కాబట్టి ఏసీబీ వాళ్ళు ఇప్పుడు బ్యాంక్ లాకర్స్ ని కూడా ఓపెన్ చేసి మరిన్ని ఆస్తుల్ని గుర్తించాలనే పనిలో పడ్డారు. కాబట్టి సో మాక్సిమం నైట్ వరకు కూడా ఈ ఏసీబీ సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రైట్ బబిత, థ్యాంక్ యూ.